ఇదే నా ఇల్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. బాయ్ బాయ్ బాయ్. రండి దొరగారు, అయిపోయినాయి మీ తిరుగుళ్ళన్నీ? బాగా ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. మా ఇద్దరు మైండ్ సెట్ కలిసిందిరా. మీ ఇద్దరికి మైండే లేదు, అందుకే ఫ్రెండ్స్ అయ్యారేమో. బుద్ధి ఉందో లేదా నీకు? నువ్వు దానివల్ల ఫెయిల్ అయ్యావు, మళ్ళీ దాని బైక్ మీద తిరుగుతావా? అమ్మాయి అంత చెడ్డది కాదురా, కాకపోతే మా ఇద్దరికి చదువు రాదంతే. అన్నట్టు అమ్మాయికి హాస్టల్లో బాగా డిస్టర్బెన్స్గా ఉందంట. బయట పీజీ కోసం వెతుక్కుంటుంటే నేనే మన ఇంట్లో ఉండమన్నా. ఓహో, తమరెవరంటే ఓకే చెప్పడానికి ఇల్లు మెయింటైన్ చేస్తాను నేను. రేయ్, హాస్టల్కి ఇచ్చే 15,000 ఆ అమ్మాయి నీకు ఇస్తే నీకు ఉపయోగపడుతుందని ఓకే అన్నా. నీకు ఓకే అంటే ఓకే, లేకపోతే లేదు. నెలకి 15,000 అంటే అసలు ఎలాంటి మీ బాబు తెలుసు తెలియక ఫస్ట్ టైం నీకు ఉపయోగపడే పని చేస్తా ఉన్నాడు. నువ్వు ప్రతి నెల 10,000 అప్పు చేస్తావు కదా, అదేదో అమ్మాయిని ఇంట్లో పెట్టుకున్నావు అనుకో, నువ్వు ఎవరిని అప్పు అడగని అవసరం లేదు, నీకే 15,000 వస్తాయి. అది కాదురా, అమ్మాయి ఇంట్లో ఉందంటే మెయింటెనెన్స్, ఫుడ్ ఖర్చులు అన్ని మన మీద పడతాయి కదా. ఒకసారి అమ్మాయిని చూసావా ఎంత సన్నగా ఉందో, ఎంత తింటది? మీ ఇంట్లో రోజు ఇంత అన్నం అనవసరంగా పడేస్తున్నారు కదా, అదే అన్నం అమ్మాయికి పెడితే ఆ అమ్మాయి అన్నంతోనే బతికేస్తుంది, నీకు 15,000 లాభం.